హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. చాలా బాగుంది కదా, ఎంత చక్కగా క్రియేటివిటీతో తయారు చేసింది. ఇది ఎవరో తయారు చేసింది కాదండి, నా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ భాగ్యలక్ష్మి. ఎంత టాలెంట్ ఉంటుందో తనలో. ఇవి చేసి అలాగా మాకు వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉంటుంది. నేను చాలా కుళ్ళుకుంటాను. అబ్బా, నేను ఎప్పుడో ట్రై చేద్దాము, ఇది తయారు చేద్దామని అనుకుంటానే ఉంటాను, కానీ టైం దొరకదు. తర్వాత అవన్నీ ఐటమ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా అంత ఐడియా లేదు. ఒకసారి అయితే అన్నీ తెచ్చుకున్నాను, కానీ ఆ మోటార్ సైజు పెద్దదయ్యేసరికి అది ఇక్కడ పెడితే ఆన్ చేస్తే ప్లగ్ ఆన్ చేస్తే ఆ వాటర్ వెళ్ళి ఎక్కడికో పడ్డాయి. సరే, అది తీసి దాచాను. అది ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలియటం లేదు. ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను. మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్ కోసమని నేను రెడీ అవుతున్నాను. ఇంటికి అంతా చక్కగా వైట్ వాష్ అయితే అయిపోయింది. ఇంకా గార్డెన్లో వైట్ వాష్ అది స్టార్ట్ చేశారు. కొంచెం అలాగా నాకు టైం ఉన్నప్పుడు అవన్నీ మానిటర్ చేసుకుంటూ కొంచెం పనులు అయితే చేయించుకుంటున్నాను. నాకు ఎందుకో మా మదర్ బాగా గుర్తుకొస్తున్నారు. ఈ ఫంక్షన్కి మా మదర్ కూడా ఉంటే ఎంత బాగుండేదా అని పదే అమ్మని తలుచుకొని బాధపడుతున్నాను. సరే, మా మదర్కి చాలా ఇష్టమైంది ముగ్గులు వేయడం, పెయింటింగ్ వేయడం. తన శారీస్ మీద కూడా చక్కగా పెయింటింగ్స్ అయితే వేసుకునేవాళ్ళు. అందుకని నేను చిన్న ముగ్గు నాకు చేతనైనంత చేద్దామనుకొని స్టార్ట్ చేశాను. కలర్స్ దిద్దుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది. ఇట్లా గీస్తే అటు వెళ్ళడం, వంకర టింకరగా అలా వచ్చాయి, కానీ లాస్ట్కి నేను చేయగలిగాను. మొత్తం షూట్ చేద్దాం అనుకునేసరికి నా ఫోన్లో బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. సో నేను రికార్డ్ చేయలేకపోయాను. అందరూ వస్తారు ఫంక్షన్కి. వచ్చినప్పుడు రిలేటివ్స్ అందరూ అడుగుతారు, ఇది చాలా బాగుంది అని. అప్పుడు అమ్మని గుర్తు తెచ్చుకోవచ్చు. అందరం కలిసి మళ్ళీ అమ్మని గుర్తు తెచ్చుకుంటాము. చెట్లకి అన్నిటికీ వాటరింగ్ అయితే చేస్తుంది మా హెల్పరు. ఈ గడపలకు కూడా నేను మళ్ళీ పెయింటింగ్ వేయించడం, ఇలాగా పెయింట్ చేయడం అనేది చాలా సంవత్సరాలు అయిపోయింది. అందుకని ఇంత ఆర్టిస్ట్గా నేను వేయలేను కాబట్టి వేరే వాళ్ళని పెట్టుకొని చేయించుకున్నాను. కానీ ఎందుకో వాళ్ళు నాజుగా చేయలేదు. ఓకే, అన్నిటికీ డిసప్పాయింట్ అవుతే బాగుండదులే అనేసి చాలా బాగుంది అని నేను పదే మనసులో అనుకొని చాలా బాగా చేశారన్నాను. సైడ్ వాల్స్కి అయితే వైట్ వాష్ అయితే వేస్తున్నారు. ఆ రోజు అలా బయటకు వచ్చాము. ఆ పొలాలు అవి చూస్తున్నప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇది నా 2 రూమ్స్కి మధ్యలో ఉన్న చిన్న పార్టీషను. ఇదంతా కూడా చక్కగా క్లీన్ చేసి మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ రీఆర్గనైజ్ చేసి మళ్ళీ దాని మీద గ్లాస్ అయితే పెట్టేశాను. ఇది మేమందరం సిస్టర్స్ అందరం కలిసి ఒకరోజు సిస్టర్స్ డే అని చేసుకున్నాం, మేము కజిన్స్ అందరూ. అప్పుడు నేను అరేంజ్ చేసిన ఫ్లవర్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్